దేవర ఈ పేరు చెబితేనే ఇప్పుడు బాలీవుడ్ వణికిపోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన దేవర సినిమా 2 భాగాలుగా రాబోతుంది. దీని బడ్జెట్ 120 కోట్ల కంటే ఎక్కువే. అయితే దేవర మూవీ సృష్టించే వసూళ్ల సునామీ ముందు తమ చిత్రాలు కొట్టుకుపోతాయని భయపడుతున్నారు నార్త్ మేకర్స్. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బ్లాక్ బాస్టర్ హిట్ RRRతో ఉత్తరాది వారికి ఆయన మరింత చేరువయ్యారు. ఆ ఫిలింలో కొమరం భీం పాత్రలో తారక్ పలికించిన హావభావాలు, అమాయకమైన నటన, అదే సమయంలో రౌద్రరసం అన్నీ అక్కడి వారికి తెగ నచ్చేశాయి. అసలే అక్కడ స్ట్రైట్ సినిమాలకు పెద్దగా బజ్ ఉండడం లేదు. ఆడియన్స్లో కాస్తంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సౌత్ మూవీస్ నుంచి గట్టి పోటీ నెలకొంటుంది. వాటి ధాటిని తట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడడం కష్టంగా మారుతుంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ వస్తే తమ మార్కెట్ను మరింత షేక్ చేయడం ఖాయమని భయపడుతున్నారు. ఆయన సినిమా రావడానికి ముందు, వచ్చాక కొన్ని వారాల పాటు రిలీజ్ చేయాలంటే జడుసుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ తదుపరి చిత్రమైన దేవర కోసం అక్కడ వెయిటింగ్ మరింత పెరిగింది. తారక్కు పెరిగిన క్రేజ్, ఆయన మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్లో ఏకంగా 2500 స్క్రీన్లు దేవరను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహర్ దేవర కోసం రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. ఆయనకు చెందిన ధర్మా ప్రొడక్షన్ తారక్ సినిమాను నార్త్ ఇండియాలో భారీగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్తో పాటు బాలీవుడ్కు చెందిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా యాక్ట్ చేస్తుండడంతో దేవరపై హిందీలో హ్యూజ్ హైప్ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనన్ని ఎక్కువ స్క్రీన్స్ మూవీని రిలీజ్ చేయాలని కరణ్ జోహర్ భావిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగునాటే కాదు, నార్త్ బెల్ట్లోనూ దేవరకు ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి ఎక్కువ క్రెడిట్ కరణ్ జోహార్కే ఇవ్వాలని చెబుతున్నాయి. ఆయన కృషి వల్లే బాలీవుడ్ బిగ్ హీరోస్ ఫిల్మ్ రేంజ్లో దేవర రిలీజ్ ఉండబోతుందని సమాచారం. కాగా ఈ చిత్రం హిందీ హక్కుల్ని 60 కోట్ల ధరకు ధర్మా ప్రొడక్షన్ దక్కించుకుందని వినికిడి. మరి దేవర విడుదల కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.